ఛీ! ఎందుకురా నీకు ఈ ఏసు బతుకు? ఛీ! ఎందుకురా నువ్వు బతుకుతావు? ఛీ! వావ్! మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఆఫ్ గుడ్ బ్యాడ్ అగిలీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఏ సర్టెన్ టైం ఏకే ఈజ్ ఏ గ్యాంగ్స్టర్. తన ఫ్యామిలీ గురించి ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అదే ఫ్యామిలీ గురించి గ్యాంగ్స్టర్ గా మారి అసలు ఏం చేశాడు, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడని బేసిక్ స్టోరీ లైన్. ఓవరాల్ గా మూవీ చూసాకైతే మాత్రం జస్ట్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. యాజ్ ఎ కామన్ ఆడియన్స్ అయితే మాత్రం జస్ట్ ఓకే అయితే అనిపించింది నాకైతే. మీరు ఎవరైనా తలా ఫ్యాన్స్ ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు ఈ మూవీని. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ డైరెక్టర్. ఒక అజిత్ ఫ్యాన్ అజిత్ ని ఎలా చూపించాలో అలాగైతే చూపించాడు. మెయిన్ గా అజిత్ కూడా ఈ మూవీలో చాలా ఎనర్జీకి అయితే కనిపించాడు. నాకైతే చాలా బాగా అయితే అనిపించింది అబ్బా మూవీ చూసినంత సేపు కూడాను. ఈ మూవీలో తల అజిత్ కి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్స్ అయితే పడతా ఉంటే ఫ్యాన్స్ కి అయితే మాత్రం మెంటల్ మాస్ టఫ్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే అనిపించినాయి అబ్బా. మూవీలో అజిత్ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీపీడి అని చెప్పొచ్చు. జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే చూపించింది. ఇంకొకటి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొన్ని అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే అనిపించినాయి అబ్బా. ఈ స్టోరీ వైజ్ చాలా అవుట్డేటెడ్ స్టోరీ, చాలా థిల్లైన్ స్టోరీ చుట్టూరు కొన్ని ఎలివేషన్స్ పెట్టుకుని అజిత్ ఒక క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసుకుని అలా చూపించారు. కానీ యాజ్ ఎ కామన్ ఆడియన్స్ అయితే మాత్రం స్టోరీ ఉండి అజిత్ ఒక క్యారెక్టరైజేషన్ అలాగుంటే మాత్రం చాలా బాగుండైతే అనిపించింది నాకు మూవీ అనేది. మూవీలో ఎమోషన్ అంటారా, నేను అస్సలైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయాను. మూవీలో అర్జున్ దాస్ అయితే ఉన్నాడు, నాకైతే జోకర్ లాగా అయితే అనిపించాడు. మొత్తం అజిత్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి విలన్ అయితే మాత్రం అస్సలు పట్టించుకున్నట్టుగా అయితే అనిపించింది. ఇంకోటి అర్జున్ దాస్ కూడా ఈ రోల్ కి అన్ఫిట్ అయితే అనిపించింది. నాకైతే అంత వర్కౌట్ అయితే అవ్వలేదు అర్జున్ దాస్ అనేది ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అజిత్ గారు అయితే 1 మ్యాన్ షో. ఇంకా త్రిష అర్జున్ దాస్ అయితే మాత్రం వాళ్ళకున్న రోజులు మంచిగానే చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే అయితే అనిపించింది. మీకు కమర్షియల్ మూవీ సిస్టమ్ అయితే మీకైతే చాలా బాగా నచ్చుద్ది. మీలో ఎవరైనా అజిత్ ఫ్యాన్ ఉంటే కూడా చాలా బాగా అయితే నచ్చుద్ది ఈ మూవీ అనేది మీకు. ఓవరాల్ గా మేము ఇచ్చే గ్రేడ్ ఏంటంటే సి గ్రేడ్. వీడియో ఇక్కడ వరకు చూసామంటే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకో. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయి, వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టు. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై